హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై. సో చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అలానే ఉందండి. చాలా టేస్టీగా ఉంది. సో మీరు ఈసారి మష్రూమ్ని ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా పెప్పర్ ఫ్లేవర్తో పెప్పర్ ఫ్రై చేసుకున్నారంటే, ఇలా చేసుకొని వేడి వేడి అన్నంతో తిన్నారంటే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా కూడా ఉంది. సో దీన్ని ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకొని అవి చిటపట్లాడాక దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బల్నే వాడాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యూజ్ చేయట్లేదండి. మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బల బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, మనకి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ కొంచెం పసుపు, అలాగే దాంట్లోకి జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం పెప్పర్ ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుందండి. సో పెప్పర్ పౌడర్ వేసుకున్నాక మీ టేస్ట్కి బట్టి, మీ టేస్ట్ అంటే మీరు తినే ఉప్పు బట్టి ఉప్పు వేసుకోండి. సో ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి, అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట. సో కలుపుకున్నాక మొత్తం మసాలాలన్నీ కూడా ఆనియన్స్కి పట్టినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూసారు కదా, ఇక్కడైతే క్లీన్ చేసిన మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలండి. మష్రూమ్ ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో మనకి దాంట్లో ఉన్న మసాలా అంతా, ఆనియన్స్లో ఉన్న మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకి మష్రూమ్లో వాటర్ ఉంటుందండి. సో ఆ వాటర్ అంతా బయటికి రావడానికి మనం ఏం చేయాలంటే, దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ అయిపోయాక దాంట్లో ఉన్న వాటర్ అంతా చూసారు కదా, ఇలా బయటకు వస్తుందన్నమాట. సో బయటికి వచ్చి మొత్తం అవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి, కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే, కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 స్పూన్ల వాటర్, ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక 2 స్పూన్ల వాటర్ వేయండి. యాక్చువల్గా దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది, కానీ ఇంకొక 2 స్పూన్ల వాటర్ వేసి మనం ఒక హై ఫ్లేమ్లోనే దాన్ని కుక్ చేసుకోవాలండి. సో కుక్ చేసుకుంటే మనకి ఇంకా బాగా సాఫ్ట్గా అవుతుంది కూర. సో మనకి ఆ పెప్పర్ ఫ్లేవర్తో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 2 మినిట్స్ కలుపుతూనే ఉండండి. కలుపుతూనే ఉంటే మనకి ఇంకా ఆ లాస్ట్ 2 మినిట్సే కర్రీ అనేది టేస్ట్ ఇంకా బాగా వస్తుందన్నమాట. సో ఈ స్టేజ్లోనే మీకు కారం కానీ, పెప్పర్ కానీ, ఉప్పు కానీ ఏది సరిపోకపోయినా వేసి కలుపుతూనే ఉండండి. సో మనకి లాస్ట్లో ఏంటంటే, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి. సో ఇలా మొత్తం కలుపుకున్నాక బటర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా, దీన్ని వేడి వేడి అన్నంతో, రసంతో తింటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రసం అన్నంతో దీన్ని తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి. నా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.